సో హాయ్ అండి, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు యూనిక్ తెలుగు ట్రేడర్ ఫ్రెండ్స్. వెరీ గుడ్ మార్నింగ్ అండి అందరికీ. సో గ్రూప్లో కూడా మెసేజ్ డ్రాప్ చేసేయండి. సో లైవ్ స్టార్టెడ్ అది. సో ఈరోజు చాలా ఇంపార్టెంట్ టాపిక్ మనం మాట్లాడబోతున్నాం. ఏంటి సార్ ఇంపార్టెంట్ టాపిక్ అంటే, మీ అందరికీ తెలుసు బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ హైలో ఉంది, రైట్? అవునా? సో ఆల్ టైమ్ హైలో ఉన్నప్పుడు మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అన్న విషయం మనం క్లాసెస్లో మాట్లాడుకుందాం. సో ఈరోజు ట్రేడ్ సెటప్ని మనం ఎలా అప్లై చేయాలి అంటే, మీకు ఆల్రెడీ నేను నిన్న రాత్రి అరౌండ్ 1:30 సమయంలో నేను క్లియర్గా ఒక స్ట్రాటజీ వీడియో మీకు అప్లోడ్ ఇచ్చాను అందరికీ. అంటే ఆల్రెడీ అప్లోడ్ చేసినది మంత్లీ స్ట్రాటజీ అని, రైట్? ఇచ్చానా లేదా? ఎస్ ఆర్ నో? ఓకేనా? ఎస్, వెరీ గుడ్. సో ఆ స్ట్రాటజీని జస్ట్ వెయిట్ ఫర్, నేను ఆ స్ట్రాటజీ మొత్తం చూశారనుకుంటున్నా. ఆ స్ట్రాటజీని జస్ట్ అప్లై చేయడానికి ట్రై చేయండి. ఈరోజు 90% ప్లేస్లోనే ఆ స్ట్రాటజీ వర్కౌట్ అవుతుంది. ఓకేనా? ఆ స్ట్రాటజీ వర్కౌట్ అవుతుంది ఈ సిచ్యువేషన్స్లో. సార్ ఆ స్ట్రాటజీ ఒకవేళ వర్కౌట్ కాకపోతే మా పరిస్థితి ఏంటి అనుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. సింపుల్ సినారియో చెప్తాను. ఆ స్ట్రాటజీ వర్కౌట్ అవుతుందా అంటే గతం యొక్క రిజల్ట్ మీ అందరికీ తెలుసు. సో నేనైతే ఏం చేస్తానంటే సింపుల్ సినారియో, నేను ఈరోజు ఏం చేస్తాననే విషయం చెప్తాను. నేనేం చేస్తాననేది నేను అదే స్ట్రాటజీని ఒక 30 రూపీసో లేదో 35 రూపీస్, అంటే 30 నుంచి 50 రూపీస్ మధ్యలో ఒక స్ట్రైక్ సెలెక్షన్ చేసుకుంటా నెక్స్ట్ వీక్ది. ఓకేనా? మంత్లీ ఎక్స్పైరీ కదా, ఈ వీక్ది వద్దు, నెక్స్ట్ వీక్ది సెలెక్ట్ చేసుకొని ఎటు క్రాస్ అయితే అటువైపు. సో నేను మామూలుగా ట్రేడింగ్ చేయట్లేదు కాబట్టి, పొజిషనల్గా తీసుకుంటున్నాను కాబట్టి ఆఫ్ క్వాంటిటీ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 3000 క్వాంటిటీ తీసుకుంటున్నాను అనుకో. 3000 క్వాంటిటీలో 1500 క్వాంటిటీ నేను ఇక్కడ బై చేసి యాజ్ పర్ స్ట్రాటజీ 325కి మళ్ళీ ఆ డిమాట్ అకౌంట్ ఓపెన్ చేయడం జరుగుతుంది. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? అర్థమవుతుందా? మళ్ళీ హీరో టు జీరో చేయొచ్చా అని క్వశ్చన్ కూడా రావచ్చు. సో నెక్స్ట్ వీక్ తీసుకుంటున్నాం కాబట్టి అది నథింగ్ బట్ 0 to హీరో కాలే అయ్యిండొచ్చు మేబీ. సో నేను ఇస్తున్న 30 రూపాయల ప్రీమియము మార్నింగే స్ట్రాటజీని అప్లై చేస్తూ 0 to 0 తీసుకోవడం జరుగుతుంది. సో అది జీరో అయినా బాధ లేదు, హీరో అయినా బాధ లేదు. బట్ ఆడిస్తున్న క్యాపిటల్ రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో ఆ క్యాపిటల్ని నేను బేర్ చేసేలాగా ఉండాలి. నా సొంతంగా ఆ క్యాపిటల్ పోయినా బాధ లేదు అన్న మైండ్ సెట్ ఎవరైతే ఉంటారో అంతే క్యాపిటల్ని యూటిలైజ్ చేసుకోండి, ఎక్కువ యూటిలైజ్ చేసుకోవద్దు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక 50,000 పోయినా నాకు బాధ లేదు అన్న మైండ్ సెట్ ఎవరికైతే వచ్చేసిందో వాళ్ళు 50,000 యూజ్ చేయొచ్చు. నాకు 5,000 పోతే నాకు బాధ లేదు అనుకుంటే 5,000 యూజ్ చేయొచ్చు. సో అన్ని గ్రూప్స్లోనూ నేను నిన్న నైట్ టైం పోస్ట్ చేశాను, కావాలంటే ఇంకోసారి రిఫ్రెష్ చేసి చూడొచ్చు. సో మంత్లీ ఎక్స్పైరీ స్ట్రాటజీ బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీలోనే అప్లై చేయండి, నిఫ్టీలో అప్లై చేయొద్దు. సో అంతేకాకుండా 0 to హీరో లెవెల్ కావాలా? ఈ వీక్ది 0 to హీరో లెవెల్ కావాలా లేదా? ఎస్ ఆర్ నో? సో బేస్డ్ ఆన్ యువర్ రిక్వెస్ట్ ఐఎమ్ రెడీ టు గివ్. సో 0 to 0 ఈరోజు ఐ థింక్ 12:45 తర్వాత ఇస్తాను ఆ లెవెలు. సో నేను క్లియర్గా చెప్తాను, ఐఎమ్ నాట్ ఏ సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్. నేను సెబీ చేత ఇంకా క్లియర్గా చెప్తున్నాను, అర్థమవుతుందా? సో నేను అడ్వైజర్ని కాదు, ఓపెన్గా చెప్తున్నా, ఎన్నుకోబడిన అడ్వైజర్ని అయితే కాదు. సో దయచేసి ఎడ్యుకేషన్ పర్పస్గా నా పర్సనల్ వ్యూని మీకు అందరికీ చెప్తున్నాను కాబట్టి ఒక్కసారి మీరు కూడా ఓన్గా అనలైజ్ చేయాల్సిన అవసరం చాలా అవసరం అయితే ఉంది, రైట్? అందులో భాగంగా ఈరోజు మీరు చేయాల్సిన ట్రేడ్ సెటప్లో మళ్ళీ మార్కెటింగ్ అప్ ట్రెండ్ వెళ్ళే అవకాశం ఏమన్నా కనిపిస్తుందా సార్ అంటే, ఎస్ అప్ ట్రెండ్ వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. బట్ యాజ్ పర్ స్ట్రాటజీ ఒకవేళ మార్కెట్ మన మంత్లీ స్ట్రాటజీ డౌన్ సైడ్ కానీ చూపిస్తే వీఆర్ గోయింగ్ టు సీ వెరీ గుడ్ మూవ్. ఎందుకంటే ఆల్ టైమ్ హైలో ఉంది కాబట్టి లిక్విడిటీ మ్యాచింగ్కి. సో డౌన్ సైడ్ వస్తే ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్, రైట్?
అండ్ బీటీఎస్టీ గురించి నేను గ్రూప్లో పోస్ట్ చేస్తాను. ఆల్రెడీ బీటీఎస్టీ ఈజ్ ఇన్ ప్రాఫిట్లోనే ఉంది నిన్ననే. సో ఆ ప్రాఫిట్ సో ఈరోజు గ్యాప్ అప్ ఓపెన్ అవ్వబోతుంది. మేబీ ఐ థింక్ 200 వరకు 300 వరకు ఓపెన్ అవ్వచ్చు. సో టైం కూడా అయింది. మేబీ అంతే ఉంటుంది 200-300 అలా, లేదంటే 250 నుండి 270 ఆ రేంజ్లో రావచ్చు. సో మీరు ఎంతన్నా రానియండి, దాని యొక్క అప్డేట్ నేను గ్రూప్లో ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్ అందరికీ. ఓకేనా? ఆల్ ది బెస్ట్. లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్. సో ఫ్రెండ్స్, ఆల్రెడీ మీకు తెలుసు బీటీఎస్టీ మనము సి సైడ్ గ్యాప్ అప్ ఓపెన్ అవుతుందని తీసుకున్నాం. ఆల్రెడీ మనకి దగ్గర 200 పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. సో దీన్ని బుక్ చేసుకోవాలా లేదా అనేది మనం గ్రూప్లో కూడా మెన్షన్ చేసేద్దాం. సో వీ హ్యావ్ సమ్ మోర్ టైం, ఇంకొక 5 minutes ఉంది. వీడియో లెంత్ చేయదలుచుకోలేదు. విల్ సీ వాట్ విల్ హ్యాపెన్. సో ఫ్రెండ్స్, మార్కెట్ ఎక్కడ ఓపెన్ అయినా కానీ మనమైతే ప్రాఫిట్ బుక్ చేసేసుకుందాం. సో వీ హ్యావ్ 15 seconds టైం. ఇక్కడ చూడొచ్చు, మీకు టైం కనిపిస్తుంది కదా. సో 10 more seconds వీ హ్యావ్ టైం. ఓకే, లెట్స్ సీ. మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అవుతున్నా కూడా మనం బుక్ చేసుకోవడానికి అయితే ట్రై చేస్తాం. ఒకసారి చూడొచ్చు స్క్రీన్ మీద. సో తక్కువ గ్యాప్ అప్ అయిపోయినా మనమైతే తక్కువ ఒక 2000 ప్రాఫిట్ అలా బుక్ చేసేసుకుంటున్నాం. యూ కెన్ సీ, యా 2000 ప్రాఫిట్ అయితే బుక్ చేసేసుకున్నాం. ఎందుకంటే చూడొచ్చు 267 అట్లా అమ్మేసాం. ఓకే, నాట్ అట్ ఆల్ ఇష్యూ. సో మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయినా కూడా మనం ఇమ్మీడియట్గా ఈరోజు ఒక ప్యాటర్న్ అయితే అప్లై చేయాలనుకుంటున్నాం కదా. సో ప్యాటర్న్ అప్లై చేయడానికి మనకు కావాల్సిన స్ట్రైక్ సెలెక్షన్ అయితే చేసుకుందాం. సో మనము ఐ వాంట్ టు గో ఫర్ నెక్స్ట్ వీక్ స్ట్రైక్ సెలెక్షన్కి అయితే వెళ్తున్నాను. సో సి ఒక 49,400 కదా. సో 49,600 స్ట్రైక్ సెలెక్షన్ అయితే చేసుకుంటాను. యా అరౌండ్ 85 రూపీస్ ఉంది. సో ఐ వాంట్ గో విత్ దిస్ స్ట్రైక్. సో నేను ఈ స్ట్రైక్తో వెళ్ళాలనుకుంటున్నాను. సో అండ్ పిఈ కూడా సార్ సెలెక్ట్ చేస్తాను. యా అన్ని టైం ఫ్రేమ్స్ మారినాయి. యా ఫస్ట్ 1 minute క్యాండిల్ అనేది మనకి మంచిగా ఫస్ట్ 3 minutes క్యాండిల్ అనేది సో మరీ పెద్దగా ఉండొద్దు అనుకున్నాం. సో మరీ పెద్దగా అయితే ఏం లేదు. సో ఎటు బ్రేక్ అయితే అటువైపు మనము ఈరోజు ఈవినింగ్ వరకు అయితే హోల్డ్ చేద్దాం. సో హోల్డ్ చేసి ఏంటి రిజల్ట్ అన్న విషయం అయితే మనం కంప్లీట్గా చూద్దాం. హోప్ ఫర్ బెస్ట్. ఓకేనా? హోప్ ఫర్ బెస్ట్. చూసి మంచి ప్రాఫిట్ అయితే బుక్ చేసుకుందాం. సో వీ హ్యావ్ 1 more minute. సో టైం కూడా ఎక్కువ వృధా చేయదలుచుకోలేదు. సో మిగతాదంతా నేను వాయిస్ ఇవ్వకోకుండా వాయిస్ని లాక్ చేసేసి అంటే ఐ మీన్ స్పీడ్ మోషన్లో పెట్టి చూపిస్తాను. మార్కెట్ ఇక్కడ చూడండి, వెరీ క్లియర్ కట్గా స్ట్రాటజీ ఆల్రెడీ నేను క్లియర్ కట్గా యూట్యూబ్లో ఇవ్వడం జరిగింది. సో మార్క్ చేసుకోమని చెప్పాను. హైకి లోకి వెరీ క్లియర్ కట్గా హైకి లోకి మార్క్ చేసుకోమని చెప్పాను. సో డిస్టెన్స్ కూడా పెద్దగా లేదు కాబట్టి సో 67 points కాబట్టి ఇండెక్స్లో సో నేను తీసుకోవడానికి అయితే సిద్ధంగా ఉన్నాను. 30 seconds టు మోర్. సో యావరేజ్కి వస్తే ట్రేడ్ తీసుకోవచ్చు కామన్గా. ఇక్కడ యావరేజ్ తీసుకోవాల్సినంత పాయింట్స్ అయితే లేవు. సో 10 points 15 points ఉన్నాయి. నాట్ అట్ ఆల్ ఇష్యూ. సో నేను 2 నెక్స్ట్ వీక్ స్ట్రైక్ సెలెక్షన్ తీసుకొని బై చేయడానికి అయితే సిద్ధంగా ఉన్నాను. మేబీ ఇది ఒక ర్యాలీ అయితే అవ్వచ్చు అని నేను అనుకుంటున్నా. చూద్దాం. బై ఆర్డరు ఏది ట్రిగ్గర్ అయితే అది, ఏది ట్రిగ్గర్ అయినా నాట్ అట్ ఆల్ ఇష్యూ. ఇక్కడ ట్రిగ్గర్ అవ్వడం ఇంపార్టెంట్ కాదు, బట్ ప్రాఫిట్లేకి మారుతుందా లేదా అన్న విషయాన్ని మనం గమనించాలి. సో ఇక్కడ బఫర్తో కలుపుకొని కొంచెం కిందికి పెడతాను. ఓకేనా? ఇట్లా ఎటువైపు బ్రేక్ అయితే అటువైపు, మార్కెట్ ఎటువైపు బ్రేక్ అయితే అటువైపు ట్రేడ్ తీసుకోవడానికి నేనైతే సిద్ధంగా ఉన్నాను. నెక్స్ట్ వీక్ స్ట్రైక్ కాదు, ఈ వీక్ స్ట్రైకే. ఓకేనా? ఈ వీక్ స్ట్రైకే. సో ఐ థింక్ ఇది బ్రేక్ ఎలా ఉంది నాకు తెలిసి. సో ఒక 75 క్వాంటిటీ తీసుకుందాము. ఓకేనా? మార్కెట్ ఆర్ డెలివరీలో. సో హోల్ డే మొత్తం హోల్డ్ చేసి చూపిద్దాం. వాట్ విల్ హ్యాపెన్ అనేది మీరు చూడొచ్చు. వెరీ క్లియర్ కట్గా కళ్ళ కట్టినట్టు చూపిస్తాను, మీరు చూడొచ్చు.
ఇక్కడ మీరు ఒక ట్విస్ట్ గమనించాలి. ఇది పైకి వెళ్తుంది స్ట్రైక్, ఇక్కడ చూడండి సి సైడ్ వెళ్తుంది, ఇది కూడా పి సైడ్ వెళ్తుంది. విషయం ఏమిటంటే సో బేస్డ్ ఆన్ లిక్విడిటీ సో ఇలా జరుగుతూ ఉంటుంది. పెద్దగా టెన్షన్ తీసుకోవాల్సిన పని అయితే లేదు. ఓకేనా. సో నెక్స్ట్ వీక్ స్ట్రైక్ అవుట్, ఈ వీక్ స్ట్రైక్ అయితే యాజ్ యూజువల్గా ఇలాగే ఉంటుంది. సో 75 బదులు 90 అయితే తీసుకుందాము క్వాంటిటీ. ఓపిక, ఇక్కడ మీరు గమనించాల్సింది నేను ట్రేడ్ తీసుకునే వరకు ఎంత ఓపికతో వెయిట్ చేస్తున్నాను అనేది ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో నేను తీసుకుంది నెక్స్ట్ వీక్ స్ట్రైక్కే మంచి ప్రాఫిట్ బుక్ చేసాం, రైట్. నెక్స్ట్ వీక్ స్ట్రైక్కే నాకు మంచిగా ఏమైనంతవరకు దగ్గర మనకి స్ట్రైక్ అరౌండ్ 400 300 కనిపించింది, రైట్. బట్ నాట్ అట్ ఆల్ ఇష్యూ, ఎక్కడ కనిపించినా కానీ మనమైతే మంచిగా. సో దీని లో అయితే బ్రేక్ అయింది, మీరు ఒకసారి జూమ్ చేసి చూడొచ్చు. వెరీ క్లియర్ కట్గా లో అయితే బ్రేక్ అయింది. యావరేజ్కి వచ్చినప్పుడు కూడా మనం ప్లాన్ చేయొచ్చు. సో ఒక్కసారి ప్రస్తుతానికి ఉన్న సినారియో పీ సైడ్ ఉంది కాబట్టి చూద్దాం. ఎటు బ్రేక్ అయినా మనకి బాధ లేదు. సో ఓకే, దీంట్లో లిక్విడిటీ ఎక్కువ ఇవ్వట్లేదు కాబట్టి సి సైడ్. సో అరౌండ్ నాకు ఏదైతే ఉందో అదే తీసేసుకుంటున్నాను. యా, ఆర్డర్ అయితే ప్లేస్ అయింది. యూ కెన్ సీ. నేను స్ట్రైక్ సెలెక్షన్ ఒకసారి చూపిస్తాను, చూడొచ్చు మీరు క్లియర్ కట్గా చూడొచ్చు. మనం అనుకున్న ర్యాలీ ఈజీగా క్లియర్ కట్గా కనిపిస్తుంది, రైట్. కనిపిస్తుంది అందరికీ, కళ్ళకు కట్టినట్లు కనిపిస్తుంది, చూడొచ్చు మీరు. ఓకే, విల్ అప్డేట్.